చిన్నాన్ని కాపాడడం కోసం వ్యూహాలు రచిస్తున్నారా? మెల్లమెల్లగా నువ్వు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కి సరెండర్ అయిపోతున్నావు. లేదు మమ్మీ, చిన్న అన్నయ్య నిర్దోషి. అయితే నీకేంటి? నా ప్రాణం పోయినా వాణ్ణి జైలుకు వెళ్ళనివ్వను. వెళ్ళాలి. నువ్వు లాయర్కి వకాల్తా ఇచ్చి నీకు శిక్ష పడకుండా నేను చూస్తాను. వదండి, అదేంటి చిన్న, నాకు ఈ శిక్ష అవసరం. ఏమేనండి, ఎందుకలా ఉన్నారు? చిన్నాన్ని కలిసారా? మాట్లాడారా? ఏమన్నాడు? లాయర్ని పెట్టడానికి ఒప్పుకున్నాడా? ఏంటండి, ఏం మాట్లాడరేంటి? ఏం జరిగింది? చిన్న ఏమన్నాడు? ఏమంటాడు? వాడిలో ప్రవహించేది ఎవరి రక్తం? పౌరుషంలో నువ్వు తక్కుతున్నావా, నేను తక్కుతున్నానా? మనకి పుట్టినవాడు మనకంటే మొండి మనిషి అవుతాడు, కానీ మన మాట ఎందుకు వింటాడు? అంటే ఒప్పుకోలేదా? లేదు. వాడికి తెలుసు వాడు మోసపోయాడు అని. వాడికి తెలుసు ఆ భార్గవి వాడిని నిలువున నమ్మక ద్రోహం చేసింది అని. వాడికి తెలుసు వాడికి శిక్ష పడబోతుంది అని. అయినా వాడిలో మార్పు రాదు, ఆ మొండితనం పోదు. కన్న తండ్రిలా నేనున్నానురా అంటే వాడికి అర్థం కాదు. నేనే నీ కన్న తండ్రినిరా అని చెప్పుకోలేని దౌర్భాగ్యం నాది. ఇంకేం చేస్తాను? అది కాదండి. ఏది కాదు? అసలు ఇదంతా నీ వల్ల కాదు. నీ వల్లే కదా వాడి జీవితం ఈ రోజు ఇలా అయింది. రాజా, ఏం చేయమంటారు అంకుల్? ఈ కన్న తండ్రైనా తన కొడుకు బాగా ఎదగాలని, ఎంత గొప్పగా బతకాలి అని కోరుకుంటాడు. కన్న బిడ్డల జీవితం కోసం ఆర్నిశలు కష్టపడతాడు. వాళ్ళ ఎదుగుదలను చూసి పొంగిపోతాడు. కానీ నాకు అదృష్టం ఎక్కడుంది? ఒకప్పుడు రౌడీగా బతికిన నేను ఈ రోజు సంఘంలో ఒక పెద్ద మనిషిగా ఎదిగాను. రూపాయి కోసం కష్టపడిన నేను ఈ రోజు కోట్లకి పడగెత్తాను. అయినా ఏంటి ఉపయోగం? ఏది ఆనందం? ఎక్కడ సంతృప్తి? నా వారసుడు ఊసలు లెక్క పెడుతున్నాడు. చెయ్యని నేరం నెత్తిన వేసుకుని దారుణంగా మోసపోయాడు. ప్రపంచంలో ఏ బిడ్డైనా తప్పటడుగులు వేస్తే మా నాన్న నన్ను కాచుకుంటాళ్లే, కాపాడుకుంటాళ్లే అనే ధీమాతో, ధైర్యంతో ఎదుగుతాడు. ఏదా భరోసా? నా కొడుక్కి నేను ఎక్కడ ఇవ్వగలిగాను? పైకి ఎగిరితే మా నాన్న పట్టుకుంటాడు అనే భరోసా నా బిడ్డకి నేను ఇవ్వలేనప్పుడు నేను కోట్లు సంపాదించినా, బికారిగా ఉన్నా తేడా లేదు. బతికినా చచ్చినా కూడా తేడా ఏం లేదనుకున్నా. అసలు దీనందరికీ కారణం ఎవరు? అదిగో తను. అదృష్టవశాత్తు యాక్సిడెంట్ లో బతికి బయటపడింది. కానీ మా జీవితాల్లో దురదృష్టాన్ని పిలిచి కూర్చోబెట్టింది. అమృత గురించి ఆలోచిస్తూ కన్న కొడుకు గురించి మర్చిపోయింది. తను బతికిన రోజే, తను మనల్ని చూసిన రోజే ఏదైతే అయిందని నిజం చెప్పుంటే ఈ రోజులా అయ్యుండేదా? కనీసం మీకు చెప్పిన చిన్న ఈనాడు ఇలాంటి పరిస్థితిలో ఉండేవాడా? ఎప్పుడు చూసినా త్యాగం, త్యాగం, త్యాగం. ఎవరిని సుఖంగా బతకనివ్వని త్యాగం బూడిదలో పోసిన పన్నీరుతో సమానం. ఇదంతా నీ వల్లే, కేవలం నీ వల్లే. ఎందుకు రాజా అంత ఆవేశం? ఈ ఆవేశం అనుకున్నా నీ ఆవేదన నాకు అర్థం అవుతుంది. కానీ ఏం చేస్తాను చెప్పు? బాధ వచ్చినప్పుడు ఆవేశం వచ్చినా ఆలోచిస్తే చందు నిర్ణయంలోని నిజాయితీని కాదనగలవా? ఎక్కడ దాకా ఎందుకు రాజా?
అమృత విడాకులు నోటీస్ ఇస్తేనే అటు నువ్వు ఇటు నేను చందు అను ఇంతమంది కదిలిపోయామే. ఆ నోటీస్ ఆపడం కోసం అనుని దాచిపెట్టి అంత గందరగోళం చేశామే. అలాంటిది రేపు నిజంగా అమృత దూరం అయితే నువ్వు తట్టుకోగలవా? మనం ఎవరం దుర్మార్గులం కాదు రాజా. అమృత కూడా అంతే. తను మనకంటే సున్నితమైన మనసు గలదే. తన వెనక ఇంతమంది ఇన్ని నరకాలు పడుతున్న విషయం తెలిసినా తను తట్టుకోలేదు రాజా. అందరూ గాజు లాంటి భవంతుల్లో బ్రతికేవాళ్ళం. అడుగు తీసి అడుగు వేయడానికి 1000 సార్లు ఆలోచిస్తాం. ఇది నీ తప్పో చందు తప్పో అమృత తప్పో కాదు, ఆ దేవుడి తప్పు. ఇంత సున్నితమైన మనసున్న మనుషుల్ని అందర్నీ ఒకే చోట చేర్చడం ఆయన చేసిన పెద్ద తప్పు. దానికి నువ్వు బాధపడి చెందునంటే ప్రయోజనం ఏముంది రాజా? చిన్నాన్ని అలా చూసేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు అంకుల్. ఓ తండ్రిగా నా బాధని నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. అందుకే ఇలా చందు, ఐఎమ్ సారీ చందు. ఐఎమ్ రియలీ రియలీ సారీ చందు. భార్గవి, భార్గవి, భార్గవి! చిన్నా, ఏంటి ఎప్పుడు మేడం అని పిలిచేవాడివి ఉన్నట్టుండి మర్యాద లేకుండా పిలుస్తున్నావేంటి? నీకేంటే మర్యాద ఇచ్చేది? నమ్మించి మోసం చేసిన రాక్షసి. భార్గవి, నిజం పూర్తిగా తెలిసిపోయినట్టుంది. ఎంత నమ్మకంగా నన్ను కేసులో ఇరికించావు? ఎంత నమ్మానే నిన్ను? పెద్ద కొడుకువి అంటూనే నన్ను నిలువులా మోసం చేశావు. అది కాదు చిన్నా. ఏది కాదు? నేరం ఒప్పుకుంటే ఎలా అయినా సరే నన్ను కేసులో నుంచి బయట పడేస్తాను అన్నావు. 10 రోజుల్లో కాంప్రమైజ్ చేసి కేసుని కొట్టేయిస్తాను అన్నావు. కానీ నువ్వు పెట్టిన లాయర్ నేను తప్పు చేశాను అని నాకు శిక్ష పడేలా చేశాడు. దీనంతటికీ కారణం నువ్వు. నన్ను కావాలనే ఈ కేసులో ఇరికించావు. నీ కొడుకుని కాపాడటం కోసం నా జీవితాన్ని నాశనం చేశావు. నిన్ను బతకనివ్వను. చిన్నా, అది కాదు చిన్నా. నేను చెప్పేది కాస్త విను. నిజంగా నేను కావాలని అలా చేయలేదు. అనుకోకుండా యాక్సిడెంట్ అయిన మనిషి చచ్చిపోయాడు. దాంతో నాకేం చేయాలో తెలియలేదు. అతను ఏదైనా బ్రతికుండుంటే నేను ఏదోలా మేనేజ్ చేసేదాన్ని చిన్నా. అందుకని నన్ను ఇరికించేసి నీ కొడుక్కి పడాల్సిన శిక్షని నాకు పడేలా చేద్దామనుకున్నావా? లేదు చిన్నా, ఇప్పుడు కూడా నిన్ను కాపాడడానికి నేను ట్రై చేస్తున్నాను. రేపు వెళ్ళి వాళ్ళకి కావాల్సినంత డబ్బు ఇచ్చి కేసు విత్డ్రా చేసుకోమని చెప్తాను. నా మాట నమ్ము ప్లీజ్. ఇంకెంతకాలం ఇలా మాటలతో మోసం చేస్తావే? నిన్ను చిన్నవద్దు ప్లీజ్. నీకు నిజంగా నన్ను కాపాడాలనుంటే
ఆ లాయర్ గండి పెట్టేదానివి కాదు, వాడి చేత నాకు శిక్ష వేయించేదానివి కాదు. అది ఇదంతా నువ్వే కావాలని చేసావు. లే చిన్న, నా మాట నమ్ము. లాభం లేదు భార్గవి. తను నువ్వేం చెప్పినా నమ్మేలా లేడు. తను పూర్తిగా నిజం తెలుసుకుని వచ్చినట్టున్నాడు. ఇక నువ్వేం చెప్పినా తను నమ్మడు. నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? చిన్న, నువ్వు ఆవేశపడకుండా నా మాట విను. నిన్ను ఎంత బాగా చూసుకున్నాను. తిండికి కూడా ఇబ్బంది పడే నిన్ను తీసుకొచ్చి అందరం ఎక్కించాను. నీకన్నీ ఇచ్చాను. ఏది కావాలంటే అది ఇచ్చాను. డబ్బు, కారు, ఇల్లు అన్నీ సమకూర్చాను. అలాంటిది నన్ను చంపుతావా? ఏ నాకేమైనా ఊరికే ఇచ్చావా? నా చేత అడ్డమైన పనులు చేయించుకొని ఇచ్చావు. నన్ను నీ అవసరాలకి వాడుకున్నావు. నీ కొడుక్కి నేను ప్రేమించిన మనిషినిచ్చి పెళ్లి చేయడం కోసం నా అడ్డు తొలగించుకోవడానికి ప్లాన్ చేశావు. అది అది కాదు చిన్న. అదే నిజం. నన్ను నమ్మించి కేసులో ఇరికించి బలి పశువుని చేశావు. నిన్ను వదిలిపెట్టను. నిన్ను చంపితే కానీ నాకు కసి తీరదు. చిన్న, దాన్ని చంపితే నీకు ఉరి శిక్ష పడుతుంది. అలాంటి దానికోసం నువ్వు నేరస్తులు అవుతావా? వదిలేచిన తప్పడే. ఇది ఈ రోజు నా చేతిలో చావాల్సిందే. తప్పు. ఈ రోజు నేను వదిలే ప్రసక్తే లేదు. చిన్న, దాని పాప నాకు పోతుంది. వదిలే, నా మాట విను చిన్న. నా మాట విను చిన్న. నా మాట సందీప్, 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 సందీప్ ఏమైంది? సందీప్, సందీప్ ఏమైంది? ఏది ఏమైంది? ఏంటది? రక్తం, రక్తం, రక్తం భార్గవి. నా కడుపులో దిగిన కత్తేది. కత్తేంటి, రక్తం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? కలగన్నావా లేక పిచ్చిగాని పట్టిందా? పొడి చేశాడు భార్గవి. ఆ చిన్న వచ్చి నన్ను కత్తితో పొడి చేశాడు. రక్తం వచ్చేసింది. చిన్న రావడం ఏంటి? నీ కళ్ళకొచ్చాడా? అవును, కలే. ఏడ్చినట్టుంది. నీ కళ్ళకి చిన్న వస్తే నన్ను చంపాలి గాని నిన్ను చంపడం ఏంటి? వాడు చంపాలనుకుంది నిన్నే. సరిగ్గా వాడు పొడిచే టైంకి నువ్వు నన్ను అడ్డంగా లాగావు. నిన్ను పొడవాల్సింది నన్ను పొడి చేశాడు. ఎందుకు నవ్వుతావు? కలలో కూడా నన్ను వాడేసుకున్నావు కదా. అయినా నిన్ను మధ్యలోకి లాగుతానని అంత కరెక్ట్ గా ఎలా కలగన్నావు సందీప్? అంటే నిజంగా కూడా అలాగే చేస్తావా? నాకు తెలుసు. 25 ఏళ్లు కాపురం చేశాను. నీ గురించి నాకు తెలీదా? ఈరోజు కలైంది రేపు నిజం అవుతుంది. సందీప్, వద్దు, ఆ చిన్న జోలికి వెళ్ళొద్దంటూ విన్నావా? వినలేదు. ఏదో చేద్దామని వాణ్ణి తీసుకెళ్లి జైల్లో పడేశావు. ఇప్పటికీ ఆ శివకోటితో చూస్తుంటే ఇంకో శత్రువును తయారు చేశావు. నీ మొగుడైన పాపానికి నన్ను ఎవరో ఒకరు చంపడం గ్యారంటీ. నేనంత ఈజీగా ఎలా దొరుకుతాను సందీప్? నువ్వు దొరకవు, కానీ నేను దొరుకుతానేమో. అది నా బాధ. నీకు ఏం కాదు, నాకు ఏం కాదు. ఎందుకు కాదు? నువ్వు చేసింది ఏమన్నా చిన్న ద్రోహమా?
ఆ శివకోటైనా వయసు మీద పడి వదిలేసాడేమో గాని ఆ చిన్న వదులుతాడా? అందుకే ఆ చిన్ననే లేకుండా చేస్తే ఏంటి? ఎస్, ఇప్పుడు నీకొచ్చిన కల వల్ల నాకొక మంచి ఐడియా వచ్చింది. ఆ చిన్న ఈ రోజు కాకపోతే రేపైనా బయటకొస్తాడు. చివరికి నీ కలే నిజమైతే నేను పోతా. అందుకే ఆ చిన్ననే పైకి పంపిస్తా. ఆ, నీకు బాగా మెంట్లెక్కింది భార్గవి. వాడేం బయట తిరిగే మనిషి కాదు. చిన్నాని నువ్వేం చేయలేవు. ఎందుకు చేయలేం? ఆ చిన్నాని జైల్లోనే చంపిస్తే సరే. జడ్జిమెంట్ ఆ జడ్జి రాసే లోపు వాడి లైఫ్ కి నేను జడ్జిమెంట్ రాస్తాను. అయిపోతాడు. ఆ చిన్న జైల్ లోపలే అయిపోతాడు. వద్దు భార్గవి, ఇది మరీ అన్యాయం. పులి మన మీద పడి మనల్ని చంపేలోగా దాన్ని మనమే చంపాలి సందీప్. అదే న్యాయం. లేదంటే నీ కల నిజమవుతుంది. ఆ ఛాన్స్ నేను తీసుకోను. నీ కల నాకొక జ్ఞానోదయాన్ని కలిగించింది. రేపు చిన్నకి జైల్లోనే చావు ముహూర్తం పెట్టిస్తాను. ఎరా కాళ్ళు పట్రా అంటే నాటకాలు ఆడతావురా? నీ యవ్వ! సార్ 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 కాపాడండి సార్, తను కొడుతున్నాడు సార్, చంపేస్తున్నాడు సార్. మిమ్మల్ని సార్. సార్ నువ్వెంత ఏడ్చినా ఇక్కడ పట్టించుకునేవాడెవడు లేడో. ఇది జైలు కాదు, నాకు అత్తారిల్లు. ఇక్కడ అల్లుడికి జరగాల్సిన మర్యాదలన్నీ నాకు జరుగుతాయి. ఇక్కడ ప్రాణాలతో మిగలాలంటే నేను చెప్పినట్టు చెయ్యాలి, లేకపోతే చచ్చిపోతావు. ఏంటే, చేస్తావా చెయ్యవా? రారా, వచ్చి కాళ్ళు పట్టో. నేను పట్టను. నేను జైలు సూపరింటెండెంట్ కి కంప్లైంట్ చేస్తా. అయినా పట్టించుకోకపోతే అంతకంటే పెద్ద ఆఫీసర్కి కంప్లైంట్ ఇస్తా. కంప్లైంట్ ఇస్తావరా? నీ అబ్బ కంప్లైంట్ ఇస్తావా? కంప్లైంట్ ఇస్తావా? ఇప్పుడు ఇవ్వరా కంప్లైంట్. కంప్లైంట్ ఇస్తావా? ఇవ్వరా? ఇవ్వరా? నా మీద కంప్లైంట్ ఇస్తావా? ఇప్పుడు ఇవ్వరా కంప్లైంట్. నా మీద కంప్లైంట్ ఇస్తావా? చావరా? కంప్లైంట్ ఇస్తావా? చావరా? కంప్లైంట్ ఇస్తావా? కంప్లైంట్ ఇవ్వరా కంప్లైంట్. చంపేస్తా నిన్ను. లేకరా, కంప్లైంట్ ఇద్దుగా లేక. కంప్లైంట్ ఇస్తావా? వదలండి. చాలా ఎరా, మీరెవరైనా కంప్లైంట్ ఇస్తారా? చెప్పండి. అది పట్టండి. నర్సింగ్, నిన్ను జైలర్ గారు రమ్మంటున్నారు. ఎందుకో ఎందుకో తెలియదు. నిన్ను వెంటనే పిలుచుకొని రమ్మన్నారు.
ఎరా నా మీద ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? అదేం కాదులే నర్సింగ్. నీ మీద కంప్లైంట్ ఇచ్చే దమ్ములు ఇక్కడ ఎవరికున్నాయి? సారు నీతో ఏదో మాట్లాడాలన్నారు. పదా. సరే పద. నమస్తే సార్. ఏం నర్సింగ్, మళ్ళీ ఎవరినో కొడుతున్నావేంటి? మనమంటే భయం ఉండాలి సార్, లేకపోతే అలసైపోతాం. ఇది అడగడానికి పిలిపించారా సార్? లేదులే, వేరే పనుని పిలిపించాను. ఏందో చెప్పండి సార్. నర్సింగ్, నీ వల్ల నాకు సాయం కావాలి. అది గాని చేశావంటే నీకు లాభం, నాకు లాభం. లాభం లేని పనులు మీరు నాకు చెప్పరు కదా సార్. ఏంటో చెప్పండి. భార్గవి అని ఒక బిగ్ షాట్ ఉంది. ఆవిడికి సాయం చేసి పెడితే మనిద్దరికి మంచి లాభం. ఏం పని సార్? నువ్వు చేసే పని ఒక మనిషిని మూడో కంటికి తెలియకుండా లేపేయాలి. వాడిక్కడే ఉన్నాడు. ముందు ఆవిడతో నువ్వు ఒకసారి మాట్లాడు. ఆవిడ చెప్పిన దానికి సరే అనేసాయి. మిగతాది నేను చూసుకుంటాను. ఓకే సార్. నమస్తే మేడం. నేను చెప్పాను కదా మేడం, నర్సింగ్ అని మనవాడే. వాడికి ఫోన్ ఇస్తాను, మీరేం చెప్పాలో చెప్పేయండి. మాట్లాడు. హలో